హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు బంగాళదుంప మెంతాకేసి కర్రీ చేసి చూపించబోతున్నా. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 స్పూన్ తాలింపు గింజలు, 1 చిన్న బటర్ ముక్క, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కొంచెం కొబ్బరి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు, 4 రెమ్మలు కరివేపాకు, 1 కట్ట మెంతాకు, టమాటాలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఉల్లిగడ్డలు ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి, 1/2 కిలో పొటాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టపట్టలాడినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా బ్రౌన్గా వేగాక మెంతాకు, కరివేపాకు వేసి వేపాలి. ఇలా మెంతాకు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా వేపాలి. వేగి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసి బాగా కలిపి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. ఇలా టమాటాలు అంతా మెత్తగా మగ్గాక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పొటాటోస్ వేసి బాగా కలిపెట్టాలి. పొటాటోస్ 2 మినిట్స్ ఇలా ఫ్రై చేశాక మనం మెత్తగా పట్టుకున్న కొబ్బరి వేసేయాలి. కొబ్బరిని కూడా ఒక 1 మినిట్ అట్లా వేపాక ఒక చిన్న గ్లాస్ మైన వాటర్ వేసేయాలి. ఇప్పుడు బటర్ వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టి సిమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చేసినాయి. కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం రండి. బంగాళదుంప మెంతాకు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.